నమో భగవతే వాసుదేవాయ. ఇక 4వ నామం భూత భవ్య భవత్ప్రభు అనేది 4వ నామం. ఎందుకంటే ఈ శ్లోకంలో మనం చూస్తే చూడండి, విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు, ఇది 4వ నామం అనమాట. దాని గురించిన విశేషాలు ఏమిటో చూద్దాం. చూడండి, ఇక్కడ భూత భవ్య భవత్ 3 ఉన్నాయి. అంటే ఇది కాలం యొక్క 3 దశలైనటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాలను సూచిస్తుంది. భూతకాలం అంటే ఏమిటి? గడిచిపోయినటువంటిది. భవిష్యత్ అంటే మనకు అర్థమవుతుంది. వర్తమానం అంటే ప్రస్తుతం జరుగుతుంది. కాబట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఇది సూచిస్తుంది అనమాట. ఆయన అన్ని కాలాలలోనూ ప్రభువు లేదా నియంత, యజమాని, పాలకుడు అని అర్థం. అది అంటే ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు కూడా ఆయనే ప్రభువు అని ఇది సూచిస్తుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అని మనం చదువుతాం బ్రహ్మ సంహిత నుండి. అంటే కృష్ణుడు సర్వోన్నతమైనటువంటి నియంతగా వర్ణించబడ్డాడు. దాని అర్థం ఏమిటంటే తమీశ్వరాణం పరమం మహేశ్వరం, ఆయన నియంతలందరికీ కూడా సర్వోన్నతమైనటువంటి నియంత. ఇక్కడ చాలామంది ఉపనియంతలు ఉన్నప్పటికీ సర్వోన్నత నియంత మాత్రం కృష్ణుడే. అది అంటే ఈ సృష్టిలో మనం చూస్తే చాలామంది నియంతలు ఉన్నారు, సబ్ కంట్రోలర్స్ అని చెప్పంటాం, ఉపనియంతలు ఉన్నారనమాట. కానీ వీళ్ళందరూ ఎంతమంది ఉన్నా సరే తమీశ్వరాణం పరమం మహేశ్వరం, ఈశ్వరులు చాలామంది ఉన్నారు, కానీ కృష్ణుడే మహేశ్వరుడు, ఈశ్వర పరమః కృష్ణ అని చెప్పంటాం. భారతదేశ పరిపాలనా వ్యవస్థలో మనం చూసినట్లయితే ఈ దేశ పరిపాలనలో పంచాయతీ స్థాయిలో సర్పంచ్ నుండి మొదలుకొని వివిధ స్థాయిలలో నాయకులు ఉంటారు. ఒక్కో రాష్ట్రంలో దీనికి ఒక రకరకాల పేర్లు ఉండొచ్చేమో, కానీ మొత్తానికి అలాగే పట్టణాలకు మేయర్లు ఉంటారు, ఆ పైన ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆ పైన దేశానికి ప్రధానమంత్రి ఉంటాడు, వీరందరికీ పైన ఒక రాష్ట్రపతి ఉంటాడు. రాష్ట్రపతి అంటే సిద్ధాంతపరంగా రాష్ట్రపతి అందరికంటే పైన ఉంటాడు. ఇక్కడ ఒక విశేషం మనం చూస్తే ఆ పదాన్ని చూడండి, రాష్ట్రపతి అన్నారు. అంటే ఇంగ్లీష్లో ప్రెసిడెంట్ అంటాం. అంటే నిజానికి రాష్ట్రపతి మహిళ కాకూడదు అనమాట దీన్ని బట్టి, అంతే కదా. రాష్ట్రపతి అన్నారు కదా, ఎందుకంటే ప్రెసిడెంట్ అనే పదాన్ని రాష్ట్రపతిని అనువదిస్తారు. ఒకవేళ స్త్రీ రూపం అనుకోండి, రాష్ట్రపత్ని అవుతుంది. అప్పుడు పతి అంటే యజమాని, మరి దానికి స్త్రీ రూపం పత్ని. కానీ పత్ని అంటే యజమానురాలని కాదు ఇక్కడ అర్థం, యజమాని యొక్క భార్య అని అర్థం వస్తుంది అనమాట. కాబట్టి దీన్ని మనం భారతీయ భాషలో అనువాదం చేసామనుకోండి, మరి ఆమెను ఏమని పిలవాలి? అంటే రాష్ట్రానికి ఏమవుతుంది ఆవిడ? రాష్ట్రపత్ని అంటే మొత్తం దేశానికి పత్ని, భార్య కాదు కదా. అంటే ఇది చెప్పగానే ఏం సూచిస్తుందంటే రాష్ట్రపతి అంటే దేశానికి అధ్యక్షుడు పురుషుడే ఉండాలి అని, అంతే కదా పదం. కాబట్టి అంటే కానీ ఇక్కడ మనం చూస్తే ప్రస్తుతం ఎలా ఉంది, ఇప్పుడు స్త్రీలు కూడా రాష్ట్రపతులుగా ఉంటారు. అంటే పురుషులు స్త్రీలు అంతా ఒకటే అనేటువంటి భావనలో ఉంది ఇప్పుడు. కానీ ఇది నిరాకారవాదం అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే. పురుషులు స్త్రీలు అందరూ ఒకటే అనడం అనేది నిరాకారం. ఎందుకంటే చివరకు భాషలో కూడా వాళ్ళు ఒకటి కాదు. వాళ్ళ స్త్రీ పురుషులు సమానం అంటే సరే, భాషాపరంగా చూసినా సరే వాళ్ళు స్త్రీలకు వేరే పదాలు చెప్పబడ్డాయి, పురుషులకు వేరే పదాలు చెప్పబడ్డాయి. అంటే తల్లిని కూడా తండ్రి అని అనం కదా మనం. అంటే తల్లి అనే పదంతో స్త్రీ పురుషులను ఇద్దరిని, లేదా తండ్రి అనే పదంతో స్త్రీ పురుషులు ఇద్దరిని సంబోధించాం కదా. కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి అంటే ఇక్కడ ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇది విష్ణు సహస్రనామంతో సంబంధం లేదు, కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే కృష్ణుడే సమస్తానికి నియంత. ఇంతకుముందు మనం చూసాం వషట్కార అంటే ప్రతిదీ ఆయన యొక్క వశంలో ఉంది అని చెప్పుకున్నాం. పరాశర భట్టర్ వారు ఇచ్చినటువంటి అర్థం ఇది ప్రతిదాన్ని నియంత్రించేటువంటి వాడు. ఎందుకంటే ఆయన ఒక పద్ధతి ప్రకారం దీనిని అనుసరిస్తారనమాట. వషట్కార అంటే ఖచ్చితంగా ప్రతి నామానికి ఎన్నో అర్థాలు ఉండొచ్చు, ప్రతి నామానికి అనేక అర్థాలు ఉంటాయి,
కాబట్టి వషట్కార అనే పదానికి నిఘంటువు ప్రకారం వచ్చే ప్రత్యక్ష అర్థం లేదా ముఖ్య అర్థం ఏమిటంటే యజ్ఞంలో వషట్ అనే ధ్వని ద్వారా సూచించబడేవాడు అని. అది ముఖ్య అర్థం. అంటే వషట్ అనేటువంటి ధ్వని ద్వారా సూచించబడేవాడు ఎవరు? భగవంతుడు విష్ణువు. కానీ పరాశర భట్టర్ వారు ఇచ్చిన ఈ నామాల క్రమం చూస్తే చూడండి, ఆయన ఇందాక చెప్పుకున్నాం కదా మనం ప్రతిదానికి కూడా ఆయన సంబంధాన్ని కలుపుతారని చెప్పి. ఆయన ఏమంటున్నారు? మొదటిది విశ్వం అంటే విశ్వం, సమస్తము ఉన్నదంతా కూడా భగవంతుడే విశ్వం. రెండవది విష్ణువు అంటే సమస్తము ఏదైతే ఉందో దానిలోకి ప్రవేశించేవాడు. విష్ణు అంటే ప్రవేశించేవాడు అని, సమస్తములోకి ప్రవేశించేవాడు అంటే విశ్వం అంతా వ్యాపించి ఉండేవాడు. మూడవది వషట్కార అంటే ఆయన కేవలం వ్యాపించడమే కాదు, ఈ విశ్వాన్ని నియంత్రించేవాడు. ఆ తర్వాత వచ్చేది ఏమిటి? భూత భవ్య భవత్ప్రభు అంటే అన్ని కాలాలలోనూ కూడా ప్రభువు యజమాని అయినటువంటి వాడు. కాబట్టి ఇదంతా ఒక క్రమ పద్ధతిలో ఉందన్నమాట. ఇది ఒక లాజికల్ సీక్వెన్స్ ఏర్పాటు అవుతుంది ఇక్కడ. అంటే ఒక తార్కిక క్రమాన్ని ఇది ఏర్పరుస్తుంది. ఆ కృష్ణుడే సర్వోన్నత నియంత మరియు సచ్చిదానంద విగ్రహ అని చెప్పబడింది మనకి. ఆయన రూపం నిత్యమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది, అలాగే జ్ఞానమయమైనది. అందుకే సచ్చిదానంద విగ్రహ అని చెప్పన్నాం. ఆయన నిత్యుడు అంటే ఆయన ఎల్లప్పుడూ పూర్ణ పురుషోత్తమ భగవానుడే అని అర్థం. ఇది ఒక దేశానికి ఉండే రాష్ట్రపతి పదవిలాగా మారుతూ ఉండే తాత్కాలిక పదవి కాదు భగవంతుడిది. అంటే సాంప్రదాయ సమాజాలలో మనం చూస్తే పూర్వం రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు ఒక రాజు అంటే ఆయన బతికున్నంతకాలం ఆయన రాజుగా ఉంటాడు. అంతేగాని 5 ఏళ్లకు ఒకసారి మారిపోవడం అనేది లేదనమాట. అంటే ఈ రాజు పదవి అనేది ఓట్ల ద్వారా వచ్చే పదవి కాదు, ఇది తాత్కాలికమైనది కాదు. అంటే రాజును కూడా పదవి నుండి దించేయచ్చు, కానీ ధర్మం ప్రకారం రాజును మరొక రాజు మాత్రమే ఓడించగలడు. అంతే తప్ప ఎవరో ఒకరు వచ్చి రాజును చంపేసి తనను తాను రాజుగా ప్రకటించుకోవడం అలా కుదరదు. అంటే కేవలం రాజులై ఉండి ఆ విధంగా శిక్షణ పొందిన వారు మాత్రమే ఒక రాజును ఓడించగలరు. మరియు ఒక రాజు మరొక రాజుపై దాడి చేసి ఆయన రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటే అది ధర్మబద్ధంగా అంగీకరించబడుతుంది. ఒకవేళ ఆ వేరే రాజు ఎక్కువ శక్తివంతుడైతే ఎలాగైనా పౌరులను మరింత బాగా పరిపాలించే స్థితిలో ఉంటాడు. అది ఉద్దేశం అనమాట. అంటే శాస్త్రాల్లో ఎందుకని ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండేవి రాజ్యాల మధ్య, రాజుల మధ్య అంటే వారు అంటే బలవంతుడే రాజై ఉండాలి అది. కాబట్టి మనకు సామర్థ్యం ఉందనుకోండి, మనం పక్క రాజ్యంలో ఉన్నటువంటి రాజును కూడా వాడిని బంధించో లేకపోతే వాడిని చంపేసో ఇతర రాజు అవ్వచ్చు, అది ధర్మమే. కానీ రాజు కాకుండా పరిపాలన చేసే శక్తి లేకుండా రాజుకు ఉండాల్సినటువంటి శిక్షణ లేనివాడు ఎవడో వచ్చి రాజుని చంపేసి వాడు ఎక్కేసి కూర్చుంటానంటే అది కుదరదు అనమాట. కాబట్టి ఎక్కువ శక్తివంతుడైనటువంటి రాజు మరొక రాజును తన పరిపాలన కిందకి తీసుకురావచ్చు. కాబట్టి అక్కడ రాజులు అలాగే సామంత రాజులు ఉండొచ్చు. చూడండి, అంటే ఒక రాజ్యానికి రాజుగా ఉన్నవాడు ఇంకొక రాజు చేత ఓడించబడి వాడు సామంత రాజుగా మారిపోయే అవకాశం ఉంది. కానీ ఎంత గొప్ప రాజులైనప్పటికీ వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోతారు. శ్రీమద్భాగవతం 12వ స్కందంలో భూమి గీతలో ఒకప్పుడు ఈ భూమిని ఏలిన గొప్ప రాజుల సుదీర్ఘ జాబితా ఇవ్వబడింది మనకి 12వ స్కందంలో చూస్తే భాగవతంలో. వారంతా కూడా తమను తాము ఈ భూమికి పరిపాలకులమని భావించారు వాళ్ళంతా. కానీ వాళ్ళంతా గతించిపోయారు, లేరు వాళ్ళంతా. కానీ శాశ్వతమైనటువంటి భూమిపతి ఎవరు? శాశ్వతమైనటువంటి భూదేవి యొక్క నాథుడు, ఈ భూమికి మరియు సమస్తానికి అధిపతి ఎవరు అంటే కృష్ణుడే. ఆయన సమస్తానికి ప్రభువు మరియు ఆయన నిరంతరం శాశ్వతంగా ప్రభువుగా ఉంటాడు. భూత భవ్య భవత్ ప్రభువు అని. భూత భవిష్యత్ వర్తమానాలలో కూడా ఆయనే ప్రభువు. ఎంతమంది రాజులు వచ్చిపోయినా కానీ ఈ లోపల మరి ఆయనకు పోటీదారుడు కూడా ఎవరు లేరు. అసలు పోటీదారుడు ఉండే అవకాశమే లేదనమాట. భగవంతుడికి పోటీదారుడు ఏమిటి? ఈ క్రైస్తవ థియాలజీలో అంటే క్రైస్తవ తత్వంలో అనేక తప్పులు ఉన్నాయి. అంటే ఈ ఏమంటాం, ఈ ధార్మిక మతాలు కాకుండా అబ్రహామిక్ మత విధానాలు అని చెప్పంటాం. అంటే భారతదేశానికి వెలుపల పుట్టిన మత విధానాల్లో అంటే మనం చెప్పుకునేది యూదులు, యూదు మతం నుండే క్రైస్తవులు, తర్వాత మహమ్మదీయులు అంతా వచ్చారు. వాళ్ళ తత్వంలో ఉన్న తీవ్రమైన తప్పుల్లో ఒకటి ఏంటంటే వాళ్ళు దేవుడికి ఒక పోటీదారుడు ఉన్నాడనేటువంటి ఆలోచన ఒకటి ఉంది వాళ్ళకి.
భగవంతుడు అంటే పోటీ లేనివాడు కదా. కానీ వాళ్ళ థియాలజీలో, వాళ్ళ తత్వంలో దేవుడికి ఒక పోటీదారుడు ఉన్నాడని చెప్పి అనుకుంటారు. అంటే సాతాన్ అనేటువంటి వాడు ఉన్నాడు. ముస్లింలు అయితే సైతాన్ అంటారు, క్రైస్తవులు అయితే సాతాన్ అంటారు. అంటే వాళ్ళు ఏమంటారంటే దేవుడు ఎల్లప్పుడూ అతనితో పోరాడుతూనే ఉంటాడు అని చెప్పి అంటాడు. అయితే ఎప్పుడు దేవుడే పైచేయి సాధిస్తాడు అంటే, కానీ పోరాటం మాత్రం జరుగుతుంది అని చెప్పి అంటారు వాళ్ళు. అయితే ప్రస్తుత ఆధునిక సమాజంలో ఉన్న ప్రపంచాన్ని చూస్తే నిజానికి సైతాన్దే పైచేయిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి మరి స్టడీ చేస్తే సమాజాన్ని. కాబట్టి దేవుడికి పోటీదారుడు ఉన్నాడని ప్రతిపాదించడం నిజానికి దాదాపుగా నాస్తికత్వంతో సమానం అనమాట. ఎందుకంటే ఆయన భగవంతుడు అంటే అన్ని విధాలుగా అందరికంటే సర్వోన్నతుడు, ఆయనకు పోటీదారుడు అనే ప్రశ్నే లేదు. ఆయనతో సమాన స్థాయికి రావడానికి లేదా ఆయనకంటే గొప్పవారు అవడానికి ఒకే ఒక మార్గం ఉందట. అంటే భగవంతుడితో సమాన స్థాయికి రావడానికి, ఆయనకంటే గొప్పవారు అవడానికి కూడా ఒక మార్గం ఉందట. ఏమిటది అంటే అది చాలా గొప్ప రహస్యం అనమాట. అంటే ప్రేమతో ఆయన గొప్పతనాన్ని మర్చిపోవడం. భగవంతుని భక్తులు భగవంతుడిపై ఉన్నటువంటి ప్రేమ కారణం చేత భగవంతుడు గొప్పవాడనే విషయాన్ని మర్చిపోతారు. ఆ విధంగా భగవంతుడి కంటే గొప్పవాళ్ళు అయిపోతారు. అంటే భగవంతుడు వషట్కార అయినప్పటికీ, అంటే అంతా కూడా భగవంతుడి చేత నియంత్రిస్తున్నప్పటికీ, అంటే సమస్తాన్ని భగవంతుడే నియంత్రిస్తున్నప్పటికీ, సమస్తాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నప్పటికీ కూడా ఆయన మాత్రం కేవలం ప్రేమకు లోబడిపోతాడు. అంటే చైతన్య మహాప్రభు బోధనలు ప్రత్యేకంగా ఈ అంశాన్ని నొక్కి చెబుతాయి. భగవంతుని కూడా మన నియంత్రణలో తెచ్చుకోవచ్చు అన్నమాట. అంటే మిగిలిన అన్ని వైష్ణవ సాంప్రదాయాలు భగవంతుని యొక్క ఐశ్వర్యాన్ని, అంటే గొప్పతనాన్ని చాలా ఎక్కువగా నొక్కి చెప్తాయి ఇతర వైష్ణవ సాంప్రదాయాలు. కానీ చైతన్య మహాప్రభు యొక్క ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో, ఈ తత్వం ఏదైతే ఉందో, ఈ కృష్ణుని పట్ల ఉండే శుద్ధ ప్రేమ చేత భగవంతుణ్ణే అతిశయించేటువంటి అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళారు. చూడండి, భగవంతుడితో ఎవరో సమానులు గారు, భగవంతుని ఎవరు అధిగమించలేరు. కానీ భగవంతుడు ఆయన ప్రేమకు వశమైపోతాడు. మనకి భాగవతంలో మనం చూస్తే అంబరీష్ మహారాజు యొక్క వృత్తాంతంలో దుర్వాసుడు వచ్చి అంబరీషుడిని సంహరిద్దామని చెప్పి, అంటే సుదర్శన చక్రం వెనకాల పడుతుంది. అప్పుడు వీళ్ళని ఆశ్రయించి మొత్తానికి వైకుంఠం వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనే ఉంటాడు, అహం భక్త పరాధీన అని చెప్పుకుంటాడు. నా చేతిలో ఏమి లేదు, నేనే భక్తులకి పరాధీనుడు అయిపోయి ఉన్నాను అంటాడు. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏ విధంగా ఆయన భక్తులకు పరాధీనుడు అయిపోతాడంటే భక్తుల యొక్క ప్రేమ కారణం చేత. ఆ విధంగా మనం భగవంతుడు సమానం అవ్వచ్చు, లేదా ఇంకా భగవంతుడిని కూడా అధిగమించవచ్చు అని చెప్తున్నారు. అదొక్కటే విధానం, అంతేగాని పోటీ పడడం ద్వారా భగవంతుడితో ఎవరు కూడా సమానులు అవ్వలేదు, భగవంతుడి కంటే ఉన్నతమైన వాళ్ళుగా మారలేరు. కాబట్టి భగవంతుడి పట్ల ఉన్నటువంటి గాఢమైన ప్రేమ కారణంగా భక్తులు ఆయన ఐశ్వర్యాన్ని అసలు పట్టించుకోరు, లేదా ఆ గొప్పతనం గురించిన స్పృహే వారికి ఉండదన్నమాట. కాబట్టి కృష్ణుడు అన్ని కాలాలలోనూ సర్వోన్నతమైనటువంటి నియంత. అయితే మనం చూస్తుంటాం, జనం ముఖ్యంగా కలియుగంలో తాము ఎవరిని అనుసరించాలనుకుంటారో, ఎవరిని అనుసరించాలని నిర్ణయించుకుంటారో ఆ వ్యక్తిని భగవంతుడని చెప్పుకుంటుంటారు. అలా చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి ఆంధ్రాలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. మనం చూసాం కదా, కొంతకాలం క్రితం సత్యసాయిబాబా కాలం చేశాడు, చనిపోయాడు. మరి అతన్ని అందరూ కూడా భగవంతుడని ప్రచారం చేశారు కదా చాలా కాలం. చూడండి, దాన్ని ఏమంటారు, ఆ మధ్యకాలంలో దాన్ని ఏమంటారు, ఒక జియో ట్యాగ్ అని చెప్పి ఒకటి, అంటే ఒక ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనమాట. తిరుపతి అనగానే మనకి లడ్డు, చూడండి, లడ్డు ద్వారా గుర్తింపు. అలాగే ఎలా అయిపోయిందంటే, కొన్నాళ్ల క్రితం అయితే ఆంధ్రప్రదేశ్ అనగానే ప్రపంచంలో దాని గుర్తింపు ఏమిటంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు, సత్యసాయిబాబా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, 5000 సంవత్సరాల క్రితమే కృష్ణుడు పూర్ణ పురుషోత్తం భగవానుడిగా అంగీకరించబడ్డాడు.
మరి అప్పట్లో వీళ్ళ పేర్లు ఎవరు విన్నారు చెప్పండి? వీళ్ళు ఎవరైతే రకరకాల పేర్లు ఉన్నారో, అంటే ఇక్కడ స్వయం ప్రకటిత అవతారాలు ఎవరైతే ఉన్నారో చూడండి. అంటే వాళ్ళని వాళ్ళే భగవంతుడిగా ప్రకటించుకున్న వాళ్ళ చిట్టా చాలా ఉంది మనం చూస్తే. అందులో సాయిబాబా నెంబర్ 1 అనమాట. ఇప్పటి కాలంలో ఇంకా మనుగడలో ఉన్నది షిరిడీ సాయి. ఇంకా కొట్టుకుంటున్నారు ఇప్పుడే. ఏంటి వాడు భగవంతుడా కాదా అనేక రకాలు. ఆ? తర్వాత సాయిబాబా నెంబర్ 2 గతించిపోయాడు. ఇద్దరు సాయిబాబా నెంబర్ 1 గతించిపోయాడు, నెంబర్ 2 సత్యసాయిబాబా గతించిపోయాడు. ఈ మధ్య ఎవడు ఇంకొకటి వచ్చాడు, ప్రేమ సాయి అట చూడండి. వాడు కూడా సేమ్, అంటే ఆ, ఎలాగైతే గురు శిష్య పరంపర కొనసాగుతుందో ఈ మోసగాళ్ల పరంపర కూడా కొనసాగుతుంది అనమాట. షిరిడి సాయిబాబా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత షిరిడి సాయిబాబా నెక్స్ట్ బాబా ప్లేస్లో సత్యసాయిబాబా వచ్చాడు. వాడు తెచ్చాడు. వాడు తెచ్చిన తర్వాత ఇప్పుడు ఎవడో ఒకడు ప్రేమ సాయి అని ఒకటి మొదలయ్యాడు. ఇలా రకరకాలు అనమాట. ఇలా భారతదేశంలో అసలు కొదవే లేదనమాట. బెంగాల్లో కూడా చూస్తే మహారాజు గారు ఏమంటారంటే, బెంగాల్లో అసలు బెంగాల్ అనేది బూటకపు అవతారాలకు ఒక ఫ్యాక్టరీ లాంటిదట చూడండి. అంటే మన దక్షిణాదిలో లేదు కానీ ఈ రామకృష్ణ పరమహంస అని పిలువబడే వ్యక్తి, అతను కూడా భగవంతుడిగా పూజిస్తారు. అలాగే అనుకూల్ చంద్ర అని ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారట. అలాగే జగద్బంధు మహా ఉద్ధారణ అని వీళ్ళంతా బెంగాల్లో తెలుసు, మనకు తెలియదు. మహారాజు వారు ఏమన్నారంటే, ఆయన బంగ్లాదేశ్లో ప్రచారం చేసిన కాలంలో వివేకానంద అని ఒక హిందూ ప్రచారకుడు ఉండేవాడు. అంటే ఇతను స్వామి వివేకానంద కాదు, వేరే వివేకానంద. అయితే ఒకానొక సమయంలో అతని అనుచరులు అతనితో ఏమన్నారంట అంటే, ఏమండి చూడండి, మీరు చాలా కాలంగా మహాత్ముడిగానే ఉండిపోయారు, ఇంకా మీరు అవతారంగా మారాల్సిన సమయం వచ్చింది అని చెప్పి అన్నారు. అంటే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, కొంచెం అప్డేట్ అవ్వండి, భగవంతుడు అవ్వండి, మీరు ప్రమోట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఎంతకాలం ఇలాగా గురువుగా ఉంటారు మీరు? కాబట్టి మూర్ఖత్వం ఇలా కొనసాగుతూ ఉంటుంది అనమాట. ఇంకా మనకి ఇప్పుడు చూడండి, దక్షిణాదిలో ఇంకా చాలా మంది ఉన్నారు. జగ్గి వాసుదేవ్, అలాగే పరమహంస నిత్యానంద అని ఒకడు, కల్కి అవతారంగా ఒకడు. అలాగే వేలూరులో మనం చూస్తే, తమిళనాడులో తిరుపతి దగ్గరలో వేలూరు ఉంది కదా, అక్కడ గోల్డెన్ టెంపుల్ ఉంది. అక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు అనమాట. చాలా ఐశ్వర్యాన్ని ప్రదర్శించాడు. బంగారపు గుడి ఒకటి కట్టారు, చాలా ప్రజాదరణ. ఎంత అయినా కానీ అంత ఈ పోటీలో నిలవలేకపోయాడు. అలాగే ఓం శక్తి అని చెప్పి ఒక అతను ఉంటాడు, మేల్ మరుత్తూర్ అని చెప్పి, చాలా ప్రఖ్యాతి అనమాట. అక్కడ ఒక శక్తి వ్యక్తి అనమాట. పురుషుడు, కానీ నేను దుర్గాదేవి అవతారం అని చెప్పుకుంటాడు. ఇది వింతైన విషయం అనమాట. కాబట్టి ఇలాగా ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రం పోటీగా ఉందన్నమాట చూడండి. సో ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే 5,000 సంవత్సరాల క్రితం వీళ్ళ గురించి ఎవరికీ తెలియదు. కనీసం 500 సంవత్సరాల క్రితం కూడా ఎవరి గురించి వీళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లలో కొంతమంది 15-20 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదు. కాబట్టి ఇలా ఏంటంటే ప్రొడక్షన్ లైన్ అనమాట. ఎప్పటికప్పుడు ఇలా తయారవుతుంటారు ఎవరో ఒకళ్ళు. సో అలా కల్కి అవతారం అని చెప్పి ఇట్లా రకరకాలు. అరబిందో అని పాండిచ్చేరిలో, ఇట్లా అనేక రకాలు అనమాట. తర్వాత మనకి శ్రీ రవిశంకర్, అతడు కూడా ముందుగా ఏదో గురువుగా మొదలుపెట్టాడు తన కెరీర్ని. తర్వాత అతను కూడా భగవంతుడి స్థాయికి ప్రమోట్ చేశారనమాట వెనకాల ఉన్నటువంటి అనుచరులు వీళ్ళంతా. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ వీళ్ళంతా. ఎందుకంటే ఈ రవిశంకర్ ఎలా ఒక భగవంతుడి అవతారం వివరిస్తూ ఒక పెద్ద ఒక వ్యాసమే రాశారట, ఎలా ఈయన భగవంతుడిని నిరూపిస్తూ. ఈ విధంగా పోటీ ఉంది ఇప్పుడు అంతా కూడా. కాబట్టి ఏదేమైనా సరే 15 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 5,000 సంవత్సరాలు, అంటే విపరీతమైన ప్రజాదరణ పొందిన సాయిబాబా పేరు కూడా ఇప్పుడు ప్రజాదరణ ఉంది కదా ఇంకా షిరిడి సాయిబాబా. అతని పేరు కూడా 5,000 సంవత్సరాల కాలం పాటు గుర్తుంటుందా అంటే చెప్పలేము. 5,000 సంవత్సరాల పాటు ఉంటాడా అతని పేరు గుర్తుంటుందా? జరగదు అది. ఇప్పుడు చూడండి, గతంలో అత్యంత శక్తివంతమైన చెంగిస్ ఖాన్ లాంటి వాళ్ళ పేర్లు ఇప్పటికీ తెలుసు మనకి సమాజంలో. చెంగిస్ ఖాన్ ఎంతకాలం క్రితం వాడంటే బహుశా 2,000 సంవత్సరాల క్రితం లేదా 1,500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాడు అయి ఉండొచ్చు. కానీ ఈ కలియుగ లక్షణం ఏంటంటే ప్రతిదీ చాలా త్వరగా మారిపోతుందండి. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత, అంటే ఈ ఆధునిక ప్రచార మాధ్యమాలు వచ్చేసిన తర్వాత
ఒక వ్యక్తిని చాలా త్వరగా పైకెత్తేస్తున్నారు. ఎంత త్వరగా వాడు పైకెళ్తాడో అంత త్వరగా వాడిని కింద పడేస్తారు. అంత త్వరగా వాడిని మర్చిపోతారు. ఆ! కాబట్టి కలియుగంలో మార్పు అనేది ఇప్పుడు కూడా క్షీణత వైపుకే ఉంటుందన్నమాట. అందువల్ల ప్రజలు విషయాలను చాలా కాలం పాటు గుర్తుంచుకోలేరు. అంతే కదా! కలియుగంలో మనం చూస్తున్నాం. ఎంత త్వరగా పుట్టడం, ఎదగడం, పడిపోవడం, మర్చిపోవడం వాడి గురించి చాలా సాధారణంగా జరిగిపోతుంది. సినిమా నటులు, సంగీత విద్వాంసులు లేదా క్రికెట్ ఆటగాళ్ళు వాళ్ళందరూ కూడా ఇంతే. ఎవడో ఒకడొస్తాడు, ఇంకొకడొస్తాడు, వీడొస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంకొకడు ఎవడొస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. ఎవరు కూడా చాలా కాలం పాటు నిలబడలేరనమాట. అలాగే విభిన్న రకాల తత్వాలు, స్వయం ప్రకటిత తత్వాలు ఇవన్నీ కూడా వచ్చిపోతూ ఉంటాయి. మీరు చూస్తే రోమన్ సామ్రాజ్యం ఎంతకాలం కొనసాగింది? బహుశా ఒక 400 సంవత్సరాలు. బ్రిటిష్ సామ్రాజ్యం 150 సంవత్సరాలు కొనసాగింది. అమెరికన్ సామ్రాజ్యం సుమారుగా 60 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఇప్పుడు అది కూడా పోయింది. అమెరికా అంతటి శక్తివంతంగా ఉండడం అంటే అమెరికా అనేది ఒక 60 సంవత్సరాల పాటు గట్టిగా ఉంది. మరి రష్యా కూడా మనం చూస్తే ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ అనేది ఉండేది. యునైటెడ్ సోవియట్ రష్యా అని చెప్పి. ఆ యుఎస్ఎస్ఆర్ అనేది కూడా ఒక 70 సంవత్సరాల పాటు సాగింది. తర్వాత ఏమైంది, మళ్ళీ వాళ్ళ సరిహద్దులను వాళ్ళే కాపాడుకోలేని పరిస్థితిలోకి వచ్చాడు. ముక్కలైపోయింది కదా, యుఎస్ఎస్ఆర్ కూడా ముక్కలైపోయింది. కాబట్టి సామ్రాజ్యాలు కూడా శాశ్వతంగా నిలబడవు. ప్రతిదీ కూడా చాలా స్వల్పకాలికం అనమాట. ఇప్పుడు చైనా పైకి వస్తుంది. ఈ మధ్యకాలంలో చైనా కూడా అయిపోతుంది అంటున్నారు. మళ్ళీ ఈ మధ్యలో భారతదేశం మళ్ళీ పైకి వస్తుంది అంటున్నారు. ఇలా సో కాబట్టి ప్రతిదీ కూడా చాలా బలహీనమైనటువంటి పునాదిపోయి ఉంది. అంటే ప్రజలకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ, మరియు వారు విపరీతమైనటువంటి చపల చిత్తులు కలియుగంలో. అందువల్ల ఈ అవతారాలు, స్వయం ప్రకటిత అవతారాలు ఇవి ఉండడం అనే విషయమే ఈ కలియుగం యొక్క మరొక లక్షణం అనమాట. ఇది కలియుగానికి ఒక లక్షణం ఇలాంటివన్నీ కూడా. అంటే ఎవరికి వాడు నేను భగవంతుడిని ప్రకటించుకోవడం, ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ కలియుగంలో జరుగుతాయి, వేరే యుగాల్లో సాధ్యం కాదు. కాబట్టి ఎవరైనా సరే ఏ కాలంలోనూ నిజంగా ప్రభువు కానే కాదనమాట. కానీ వాళ్ళు ప్రకటించుకుంటారు కొంతకాలం పాటు. ఈ చిన్న గ్రహంపై ఉన్న కొంతమంది ఎవడన్నా వచ్చే విధంగా అడ్వర్టైజ్ చేసుకుంటే కొద్ది కాలం పాటు వాడిని నమ్ముతారు. కొంతకాలం పాటు ప్రాముఖ్యత పొందుతారు వాళ్ళు. కానీ నిజానికి వారు దేనికి కూడా అధిపతి కాదు. కొన్ని సంవత్సరాల్లోనే వారు మర్చిపోబడతారు. కానీ యమరాజు మాత్రం అలాంటి వాళ్ళని మర్చిపోడట. యమరాజు మాత్రం వారిని మర్చిపోడు. ఆయన అలాంటి వాళ్ళని చాలా చక్కగా చూసుకుంటాడట. ఎవరైతే తనను తాను భగవంతుడిగా ప్రకటించుకుంటారో ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే తమను తాము దేవుడిగా ప్రకటించుకున్న వారి యొక్క ఈ దుందుడుకుతనానికి తగిన ప్రతిఫలాన్ని ఆయన వారికి ఇస్తాడు. అంటే దుందుడుకుతనం అంటే తమను తాము భగవంతుడిగా ప్రకటించుకునే మూర్ఖపు తెగింపు అనమాట. మనకి భాగవతంలో నరకాల వర్ణన ఉంది కదా, చాలా నరకాలు. అందులో ఒక నరకం చెప్పారు, అసిపత్రవనం అనేటువంటి నరకం. అది ఎవరి కోసం రిజర్వ్ చేయబడింది అంటే ఇలాంటి బూటకపు మోసగాళ్ల కోసం అన్నమాట. దాని గురించి వివరాలు కావాలంటే భాగవతం చదవండి, అందులో 5వ స్కందంలో ఉంటుంది. కానీ కృష్ణుడు మాత్రం బాహ్యంగానూ అంతర్గతంగానూ సమస్తాన్ని పరిపాలిస్తూనే ఉంటాడు. సమస్తానికి ఆయనే సంపూర్ణ అధిపతి. అందుకే భాగవతంలో యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవై అని గొప్ప ప్రార్థన ఉంటుంది ఇక్కడ 12వ స్కందంలో. గొప్ప దేవతలందరూ కూడా కృష్ణుని కీర్తిస్తారు. మనం చూస్తాం విష్ణు సహస్రనామంలో వస్తుంది అమరప్రభువు అనేటువంటి ఒక పాట. అమరప్రభువు అనేది ఒక పేరు అన్నమాట. కాబట్టి మనం అప్పుడు చర్చిద్దాం ఆ నామం వచ్చినప్పుడు. అమరప్రభువు అంటే దేవతలందరికీ ప్రభు అని అర్థం అనమాట. కాబట్టి ఈ నామాలన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానం అయి ఉంటాయి విష్ణు సహస్రనామాల్లో మనం చూస్తే. కాబట్టి కృష్ణుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటికీ అధిపతి. ఆయన భవిష్యత్తులో కూడా ఉంటాడు. కొన్నిసార్లు చూడండి, కృష్ణ చైతన్యాన్ని కూడా కొంతమంది ఏమంటారంటే ఇది ఒక రకమైన తెగ అనుకుంటారు, కల్ట్. ముఖ్యంగా విదేశాల్లో ఈ ఇస్కాన్ అనే దాన్ని ఒక కల్ట్గా చూస్తారనమాట. అంటే కల్ట్ అంటే ఇది ఒక మతపరమైనటువంటి తెగ అని చెప్పి. అంటే కృష్ణ చైతన్యం కూడా ఎవరో ఇతరులను మోసం చేయడానికి ఊహించిన ఒక రకమైన తెగ అని అనుకుంటారు. కానీ కృష్ణ చైతన్యం అనేది కొత్తదేం కాదు. మనం జపించే నామము, మన జీవన విధానము, మన తిలకము, మన వస్త్రధారణ, మన జీవన విధానం ఇదన్నీ కూడా సనాతన ధర్మం. ఇది నిజమైనటువంటి సనాతన ధర్మం. మరి కృష్ణ చైతన్యం అనేది మానవ సమాజంలో కనీసం ప్రస్తుతం భారతదేశంగా పిలువబడుతున్న ఈ భూమిపై అనాది కాలం నుండి ఉనికిలో ఉంది. ఇది సనాతన ధర్మం. ఇది
అది అలాగే కొనసాగుతుంది. ఎందుకంటే కృష్ణుడు అన్ని కాలాల్లోనూ కూడా సర్వోన్నతుడు కాబట్టి. ఆ! ఆయన కొంతకాలం క్రితం ఒక ప్రముఖ వ్యక్తిగా ఉండి, ఆ తర్వాత అవతార స్థాయికి పెంచబడి, ఎలాగోలా అది సాగిపోతుందని అనుకుంటే అది కాదు. కొంతమంది చెప్పినట్టుగా. కొంతమంది ఏమంటారంటే కృష్ణుడు ఎవరో ఒక ఆటవికుడు అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తుంటారనమాట. ట్రైబల్ గాడ్. ఆ! హ్మ్. కాబట్టి కొన్నిసార్లు కనిష్ట స్థాయిలో ఉన్న భక్తులు ఇలాంటి ప్రచారాలు విన్నప్పుడు సందేహం వస్తుంటుంది. ఏమిటి నిజంగా ఇది కూడా ఏమన్నా ఇదే ఉందా అని. ఎందుకంటే చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎన్నో మతపరమైనటువంటి సమూహాలు వచ్చాయి. అంటే కల్ట్స్ వచ్చాయన్నమాట. కానీ మనం భగవద్గీతను చూస్తే అందులోని జ్ఞానాన్ని మరియు తాత్విక లోతును మనం గమనిస్తే అదేదో ఒక గిరిజన దేవుడి వల్ల పుట్టింది కాదని మనకు అర్థమవుతుంది. అంటే ఎవరో ఒక ఊహాజనిత ఆలోచనాపరుడి సృష్టి కాదు ఇదంతా. ఆ! కాబట్టి మనం వివిధ మార్గాల్లో కృష్ణుడే పూర్ణ పురుషోత్తమ భగవానుడని అర్థం చేసుకోవచ్చు. ఆ! అలాగే విష్ణు సహస్రనామాన్ని అధ్యయనం చేయడం ద్వారా మనం కృష్ణుని యొక్క వివిధ అంశాలను, ఆయన సర్వోన్నత తత్వాన్ని గ్రహించొచ్చు. ఆ! అన్ని అంశాల్లో మనం ఏ కోణం నుండి పరిశీలించినప్పటికీ కృష్ణుడిని పూర్ణ పురుషోత్తమ భగవానుడిగా మనం అంగీకరించి తీరాల్సిందే. హ్మ్. కాబట్టి ఆహ్, ఇప్పుడు ఏదైనా ఈ భౌతిక ప్రపంచంలో ఒక ప్రకటన చేయబడిందనుకోండి, అది అర్థం చేసుకోవాలంటే దానికి ఒక వ్యతిరేక ప్రకటన కూడా ఉండాలి. ఎలాగంటే ఇప్పుడు చూడండి, స్మర్తవ్య సతతం విష్ణుః అని అన్నారు. అంటే ఎల్లప్పుడూ కూడా విష్ణువుని స్మరించుకోవాలి. మళ్ళీ దానికే విస్మర్తవ్యో నజాతుచిత్, అంటే ఆయనని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు అని మరొకటుంది. ఆ! కాబట్టి కృష్ణుడు అన్ని కాలాల్లోనూ కూడా పూర్ణ పురుషోత్తమ భగవానుడు అంటే ఆయన తప్ప ఇంకెవరూ పూర్ణ పురుషోత్తమ భగవానుడు కాలేరు అని అర్థం. ఆ! కాబట్టి ఇది ఆ సత్యానికి సరిపోయేటువంటి వ్యతిరేక సత్యం అనమాట. కృష్ణుడే భగవంతుడు అంటే మరెవరూ కూడా భగవంతుడు కాదు అని. ఆ! సో, ఈ విధంగా ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరెవరైతే ఈ బూటకపు అవతారాలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఏమంటారు, స్పైక్డ్ బూట్స్‌తో తన్నాలట ముఖం మీద. ప్రభుపాదుల వారు కూడా చెప్పేవారు. స్పైక్డ్ బూట్స్ అంటే చూడండి, మేకులున్న బూట్లుంటాయన్నమాట చూడండి. అలాగే వాడిని ముఖం మీద తన్నాలట చూడండి. అంటే ఇది ఎలా అలా అనిపించొచ్చు. కానీ వాస్తవంగా మనం చూస్తే అంటే ఇదేమిటండి అంత దారుణంగా మీరు ఈ విధమైనటువంటి బూటకపు అవతారాలని స్పైక్డ్ బూట్స్‌తో ముఖం మీద తనమంటున్నారు. అది మధురంగా అనిపించకపోవచ్చు. కానీ వాస్తవంగా చూస్తే రాక్షసుల ఆహ్, చూడండి, రాక్షసుల రక్తం అంటే రాక్షసులు వారి ముఖమంతా రక్తం కారడం అనేది భక్తులకు చాలా మధురంగా, ఆనందంగా ఉంటుందట. ఎందుకంటే భాగవతంలో కృష్ణుని గద, దాని పేరేమిటి? కౌమోదకి అనేటువంటి గద. ఈ కౌమోదకి అనే గద గురించి వివరించినప్పుడు ఆ గద గురించి ఎలా చెప్పారంటే అది ఎప్పుడు రాక్షసుల రక్తంతో అలంకరించబడి ఉంటుందట. ఆ! కాబట్టి అది చూడడానికి చాలా బాగుంటుందండి. భాగవతంలో చెప్పారు అది. ఆ కౌమోదకి గద గురించిన వివరణ ఇచ్చినప్పుడు అది ఎప్పుడు తాజాగా ఉంటుందట రక్తం అంటుకుని దానికి. అంటే ఎప్పుడు అది ఎవరో ఒక రాక్షసుడి ముఖాన్ని పచ్చడి చేస్తుందనమాట చూడండి. ఇప్పుడు ఆ విధంగా ఇక్కడ ఏమంటున్నారంటే భక్తులు కూడా ఏంటంటే అలాంటి ఎవడన్నా బూటకపు అవతారం వచ్చినప్పుడు ఈ స్పైక్డ్ షూతో ముఖం మీద తన్నండి అని చెప్పి ఇక్కడ అంటున్నారు. ఆ! హ్మ్. సో, ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కృష్ణుడు సర్వాన్ని నియంత్రిస్తాడు అని మనం చెప్పుకున్నాం. కృష్ణుడు సర్వాన్ని నియంత్రించడం అంటే దాని అర్థం మనమంతా రోబోలమని, ఆయన మనల్ని ప్రోగ్రామ్ చేస్తాడని అర్థం కాదనమాట. అంటే ఇంక మనకి ఏ విధమైన స్వతంత్రం లేదని కాదు. కానీ కృష్ణుడు మనకి పరిమితమైనటువంటి స్వతంత్రం ఇచ్చాడు మనకి. మనం దాన్ని సరివిగా ఉపయోగిస్తే కృష్ణుని వద్దకు వెళ్ళడానికి అర్హత సాధిస్తాం. ఒకవేళ దాన్ని ఉపయోగించుకోకపోతే మనం ఇక్కడే ఉండిపోవాలి. ఆ! ఆహ్, హ్మ్. కానీ మనం కృష్ణుడితో సంబంధం లేకుండా విడిగా ఆనందించాలని అనుకుంటే, అప్పుడు మనం అంటే మనం సాధారణంగా అందరూ అంటారు మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని అంటారు. కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అంటే, మనం కృష్ణుడితో సంబంధం లేకుండా విడిగా ఆనందించాలనే కోరికను విడిచిపెట్టాలి. లేదనుకోండి, ఒకవేళ మనకి ఆ కోరిక ఉందనుకోండి, కృష్ణ సంబంధం లేకుండా విడిగా ఆనందించాలనుకుంటే, వైకుంఠంలో కూడా మనం అశాంతిని సృష్టిస్తాం అనమాట. ఎందుకంటే వైకుంఠ వాతావరణం అంతా ఏమిటి, అందరూ కృష్ణుడి కోసమే వ్యవహరించడం. కానీ అలాంటి వాతావరణంలోకి వెళ్ళి మన స్వార్థాన్ని కలిగి ఉంటే మనం అక్కడ సంతోషంగా ఉండలేం. ఆ! కాబట్టి మనం పరంధామానికి వెళ్ళాలంటే అర్హత సాధించాలి.
దాని అర్థం ఏంటంటే కృష్ణుడికి సేవ చేయాలనే కోరిక తప్ప మరి ఏ ఇతర కోరికలు లేకుండా ఉండాలి. ఆ? అప్పుడు మనం ఈ వైకుంఠ వాతావరణానికి వెళతాం. సో ఈ విధంగా మనకి ఈరోజు మనం ఆ, 2 నామాలు మనం చూడడం జరిగింది. ఒకటి వషట్కారః, మరొకటి భూత భవ్య భవత్ప్రభుః అనేటువంటిది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటాయి చెప్పండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? సరే, ఎవరికి ప్రశ్నలు లేకపోతే ఈనాటికి చర్చ ఇక్కడితో ముగిద్దాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.